న్యూస్. రాజధాని పరిధిలోని 3 మున్సిపల్ కార్పొరేషన్లలో తొలుత కేవలం జీహెచ్ఎంసీకి మాత్రమే నవంబర్లో ఎన్నికలు నిర్వహించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అక్టోబర్ 2 వారానికి ఓటర్ సవరణ ముగియనుండగా కొత్త డివిజన్ ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బీసీ సర్వే నివేదికల ఆధారంగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. హైదరాబాద్ మహానగర పరిధిలోని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అప్డేట్ వచ్చింది. పునర్విభజన అనంతరం నూతనంగా ఏర్పాటైన 3 మున్సిపల్ కార్పొరేషన్లలో అధికారులు వ్యూహాత్మకంగా మొదటగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఎన్నికల సమాహారాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నవంబర్ నెలలోనే ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కసరత్తులు వేగవంతంగా సాగుతున్నాయి. ఓటరు సవరణ కార్యక్రమం అక్టోబర్ 2 వారంతో ముగియనుండడంతో ఆ తర్వాతే అసలు ఎన్నికల హడావిడి అధికారికంగా మొదలు కానుంది. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు ఓ స్పష్టమైన కాలపట్టికను రూపొందించుకున్నారు. అక్టోబర్లో తుది ఓటర్ జాబితా చేతికి వచ్చిన వెంటనే దాని ఆధారంగా ఆయా డివిజన్లలో కొత్తగా ఏర్పడిన ప్రాంతాలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను గుర్తిస్తారు. దీంతో పాటు సమాంతరంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెనుకబడిన తరగతుల సర్వే నివేదికల డేటాను పరిశీలిస్తారు. ఈ సామాజిక ఆర్థిక సర్వే రిపోర్ట్ల ఆధారంగానే డివిజన్ల వారీగా రిజర్వేషన్లను చట్టబద్ధంగా ఖరారు చేస్తారు. వార్డుల పునర్విభజన, పోలింగ్ కేంద్రాల వర్గీకరణ, రిజర్వేషన్ల ప్రక్రియ, ఈ 3 కీలకమైన ఘట్టాలు అక్టోబర్లో ఆఖరి నాటికి పూర్తి కానున్నాయి. ఇవన్నీ అనుకున్నట్లు సాగితే నవంబర్ 1 లేదా 2 వారంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. అయితే రాజధాని పరిధిలో 3 కార్పొరేషన్లు ఉండగా తొలుత ఒక జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించడానికి బలమైన కారణాలున్నాయని పొలిటికల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల సొంత పార్టీ నేతల మధ్య వివాదాలు అంటూ తరచుగా వార్తలు తెరమీదికి వస్తున్నాయి. కొంతమంది కీలక నేతల మధ్య ఆధిపత్య పోటీ నెలకొందని, ఒకరిని మరొకరు పార్టీ నుంచి బయటకు పంపేందుకు అధిష్టానం దగ్గర పావులు కదుపుతున్నారని ప్రచారాలు జరుగుతున్నాయి. దీంతో నేతల మధ్య తెలియకుండానే అఘాతం ఏర్పడి లేనిపోని సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ రకమైన ప్రచారాలు అన్ని పార్టీలకు చెందిన నేతల మధ్య ఇటీవల కనిపిస్తున్నాయి. 2025 ఓటర్ లిస్టు ప్రకారం మొత్తం 3.39 కోట్ల ఓటర్లు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పోలింగ్ బూత్లు 35,985 ఉన్నాయని చెప్పారు. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యేలు సాయన్న, లాస్య నందిత చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడారు. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంది, దీనికి ప్రత్యేకత ఏంది, దీని అవసరం ఏంది, ఎందుకు చేస్తున్నారు, మీకు ఒక నిమిషం మీరు అర్థం చేసుకోవాలి. భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చింది. 48లో మనకు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ రాష్ట్రానికి 1 సంవత్సరం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. 48 నుంచి 51 మధ్యలో పెద్దలు, మహానుభావులు, భారతరత్న దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో ఆనాడు రాజ్యాంగాన్ని రాయమని చెప్పి ఒక కమిటీ వేసుకున్నారు. కమిటీ వేసుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో ఏది ఎట్లా ఉన్నా, ఎవరైనా ధనికుడైనా, బాగా డబ్బులున్నోడైనా, లేదా అస్సలు డబ్బులు లేని పేదవాడైనా, భారతదేశంలో ఒక మనిషికి ఒకటే ఓటు హక్కు ఉండాలి. నువ్వు అంబానీ కావచ్చు, లేదా నిరుపేదవు కావచ్చు, కానీ నీకైనా అంబానీకైనా ఒకటే ఓటు హక్కు ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని ప్రతి మనిషికి ఇచ్చే ఓటు విలువ ఒకటే ఉంటది అని నిర్ణయం తీసుకున్నారు. దాని ఆధారంగానే తర్వాత 1951, 52లో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినాయి. అక్కడి నుంచి ఈ రోజు దాకా 2026 దాకా ఇప్పటి వరకు భారతదేశంలో 13 సార్లు ఎస్ఐఆర్ జరిగింది. 13 సార్లు. ఇదేం కొత్తది కాదు. ఎస్ఐఆర్ అంటే ఏం లేదు, పెద్ద కన్ఫ్యూజ్ అయ్యేది కూడా ఏం లేదు. కేవలం ఓటర్ లిస్ట్ ను జల్లెడ పట్టే కార్యక్రమం. అది ఏంటిది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు అని కేటీఆర్ తెలిపారు. అంబేద్కర్ మనకు ఓటు హక్కు కల్పించారని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతు డిస్కం ఏర్పాటు చేసి మిగతా 2 డిస్కంలకు ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందని మాజీ ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తాము అలాంటి ప్రయత్నాలు చేయడం లేదని రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలరా అంటూ తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కవిత నిలదీశారు. ఉచిత విద్యుత్ తీసేయం, మూటలకు మీటర్లు పెట్టబోమని ప్రజలకు స్పష్టతనివ్వాలని కోరారు. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా కేంద్రం చేపడుతున్న చర్యలకు రాష్ట్రం వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు. రైతులకు సంబంధించి డిస్కం విషయంలో ఈఆర్సీ వారు అభిప్రాయాలు తీసుకోవాలి. రైతులకు నష్టం చేసే ఈ డిస్కంకు ఈఆర్సీ ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వద్దు అని మాజీ ఎమ్మెల్సీ కవిత కోరారు. తెలంగాణ జాగృతి
తరపున కేసు కూడా వేశామని, పర్మిషన్ ఇస్తే సుప్రీంకి వెళ్లైనా అడ్డుకుంటామని ప్రకటించారు. దసరా పండుగలోపు పాలమూరు ఎత్తిపోతల పథకంలో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ప్రారంభించకపోతే తెల్లారి నుంచే పాదయాత్ర చేస్తానని కవిత తెలిపారు. రైతు డిస్కమ్ గురించి 6 నెలల పాటు రహస్యంగా ఉంచిన తర్వాత నిన్న చిట్చాట్లో రేవంత్ రెడ్డి మాట్లాడారు. 24 గంటలు కరెంటు ఎత్తివేయం, మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్తున్నారు. అలా చేస్తే ఎన్నికకే వెళ్ళమని అంటున్నారు. కానీ ఈ మాటను ఆయన ప్రెస్ మీట్ ద్వారా చెప్పాలి, లేదంటే తర్వాత నేను అనలేదని మాట మార్చుతారు. బహిరంగ సభల్లో ఇచ్చిన మాటలనే తప్పిన రేవంత్ రెడ్డికి ఇది ఒక లెక్క కాదు. అప్పుడు నమ్మిన ప్రజలు రాసిన పత్రికలు ఫూల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అని కవిత వివరించారు. మాకు చాలా తీవ్రంగా వస్తున్నటువంటి అనుమానం ఏంటంటే, రైతు డిస్కామ్ని సపరేట్ చేసి మిగతా 2 డిస్కామ్లను ప్రైవేట్ చేసేటటువంటి కుట్ర నడుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు చిట్చాట్లో, నేను రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వకపోతే ఎన్నికలకు పోనని చెప్తున్నారు, మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికలకు పోనని చెప్తున్నారు. నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని, మీరు మిగతా 2 డిస్కామ్లు ప్రైవేటైజ్ చేయను, ప్రైవేటైజ్ చేస్తే ఎన్నికలకు పోను అనే మాట చెప్పగలుగుతారా? చెప్పేటటువంటి ఆస్కారం ఉందా? చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. యువత రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారని బీఆర్ఎస్ నేత మన్నె కృష్ణ తెలిపారు. దయచేసి వారికి గోడలు కట్టకండి అని కోరారు. కేసీఆర్, కేటీఆర్ వంటి నాయకత్వంలో పనిచేసేందుకు రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు. మేం గులాబీ జెండాలు ఎత్తాలి, తెలంగాణను మళ్లీ అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని అన్నప్పుడు కొత్త రక్తాన్ని రానివ్వాలని అన్నారు. కానీ నువ్వు అక్కడికి పోవాలంటే పర్మిషన్, నువ్వు ఇక్కడికి పోవాలంటే పర్మిషన్, నువ్వు చెప్పిపోవాలంటే అది రాజకీయం కాదు, బానిసత్వం అవుతుందని అన్నారు. మనం తెలంగాణ కోసం కొట్లాడిందే బానిసత్వం లేని స్వేచ్ఛ కోసం, ఆత్మగౌరవం కోసం అని తెలిపారు. అందరి దగ్గరకు వెళ్ళండి, మీకు నచ్చిన వారి దగ్గరకు వెళ్ళండి, కలిసి పనిచేయండి అని మన్నె కృష్ణకు సూచించారు. వ్యక్తులు శాశ్వతం కాదు, పార్టీనే శాశ్వతమని స్పష్టం చేశారు. గత ఉప ఎన్నికల సమయంలో మనల్ని చాలా అవమానించారని గుర్తు చేశారు. గెలుపోటములు సహజం, కానీ ఉప ఎన్నికల సమయంలో పైశాచికత్వంగా ప్రవర్తించారని తెలిపారు. కారు గుర్తును బుల్డోజర్తో తొక్కి తొక్కి ఇటు తిప్పి అటు తిప్పి చేసిండ్రు అని అన్నారు. దానికి మనం ప్రతీకారం తీర్చుకోవాలంటే పోరాడాలని సూచించారు. మీ అందరినీ కూడా కోరుకునేది ఏంటంటే, యువత మన దగ్గరికి రావాలనుకుంటున్నారు. గోడలు కట్టకండి, గోడలు కట్టకండి దయచేసి. రాజకీయాల్లో చాలా మంది రావాలనుకుంటున్నారు. కేసీఆర్ గారు లాంటి నాయకత్వం, కేటీఆర్ గారు లాంటి నాయకత్వం, ఇందులో మేము పనిచేయాలి, మేము గులాబీ జెండా ఎత్తాలి, తెలంగాణని అభివృద్ధి దిశకు మళ్ళీ తీసుకుపోవాలి అని అన్నప్పుడు కొత్త రక్తం రావాలి, దాన్ని మనం రానివ్వాలి. నువ్వు అక్కడికి పోవాలంటే పర్మిషన్, నువ్వు ఇక్కడికి పోవాలంటే పర్మిషన్, నువ్వు నాకు చెప్పి పోవాలి అని అంటే అది రాజకీయం కాదు, బానిసత్వం అవుతుంది. మనము తెలంగాణ కోసం కొట్లాడిందే ఆ బానిసత్వం కాదు, స్వేచ్ఛ కోసం, ఆత్మ గౌరవం కోసం. అందరి దగ్గరికి వెళ్ళండి, ఎవరి దగ్గరికి మీకు నచ్చిన వాళ్ళు ఎవరి దగ్గరికన్నా వెళ్ళండి, కానీ గులాబీ జెండా మోసే ఏ నాయకునితోనైనా మీరు పోయి కలిసి కదం వేయండి. ఎవరు మనం శాశ్వతం కాదు, అల్టిమేట్ గా పార్టీ శాశ్వతం, వ్యక్తులు శాశ్వతం కాదు. మనం చాలా మంది అవమానించారు మనను. ఒక ఉప ఎన్నిక చూసినాం మనం, లాస్ట్ ఉప ఎన్నిక, అందులో ఏం చేసిర్రు? సరే గెలుపు ఓటములు ఉంటాయి ఎన్నికల్లో, కానీ ఎంత పైశాచికంగా చేసిరంటే మన కారు గుర్తును బుల్డోజర్ తోని తొక్కి దాన్ని ఇటు తిప్పి చేసిరు కదా. దానికి మనము ప్రతీకారం చేయాలంటే మనము పోరాడాలి. కంటోన్మెంట్ లో 6000 ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తానని ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. బాంబులేటి అబద్దాలు చెప్పి 2 ఏళ్లు గడిచిపోయిందని, కనీసం 6 ఇండ్లు కూడా కట్టలేదని మండిపడ్డారు. కనీసం 6 ఇటుకలు కూడా పేర్చలేదని అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యేలు సాయన్న, లాస్యనంద చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టినమని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాక ఇండ్లు కూల్చుడు తప్ప కట్టుడు లేదని విమర్శించారు. ఇదే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశానని తెలిపారు. కేసీఆర్ హయాంలో 1,00,000 బెడ్రూమ్ ఇండ్లు కట్టినం, మీరు ఒక్క ఇల్లు అయినా కట్టినరా అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కట్టిన వాటికంటే 2 కట్టకుంటే పోటీ చేయనని పొంగులేటి అంటున్నారని తెలిపారు. ముందు 6,000 ఇండ్లు కట్టిస్తానని చెప్పిన పొంగులేటి కనీసం 6 ఇండ్లైనా చూపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వచ్చాక ఇండ్లు కూల్చుడు తప్ప కట్టుడు లేదని కేటీఆర్ విమర్శించారు. హైడ్రా పేరుతో ఎంతమంది ఇళ్లను కూల్చారని ప్రశ్నించారు. జీవో నెంబర్ 58, 59 కింద కేసీఆర్ 2.5 లక్షల మందికి ఇళ్ల ప్లాట్లు ఇచ్చారని తెలిపారు. ఇన్ని నెలల పాలనలో ఒక్క పట్టా అయినా ఇచ్చినవా, ఒక్క ఇల్లు కట్టినవా, ఒక్క ఇటుక పేర్చినవా అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు లాస్యానందిత చనిపోతే ఆ రోజు నివేదిత పోటీ చేస్తే ఇక్కడ ఒక మంత్రి గారు వచ్చిండు ఇన్ఛార్జిగా. ఆయన పేరు
పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొంతమంది బాంబులేట్ అని కూడా పిలుస్తుంటారు ఆయన. బాంబులు అంటే అన్ని తుస్సుపటాకలు తప్ప ఏం లేవు. బాంబులు మంత్రి ఏం చెప్పిండారో డైలాగులు పెట్టిండు. 6,000 ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నేను ఇస్తా, ఇందిరమ్మ ఇండ్లు ఏదో అన్నాడు. 6,000 ఇండ్లు అన్నాడు. చెప్పి దగ్గర ఇప్పుడు 2 ఏళ్ళు అయిందా? అది ఎప్పుడు మే 2024 इलेक्शन है, अप्रैल 2024. 6,000 घर देता हूं बोले. मैं आज सवाल कर रहा हूं, నేను ఇవాళ మంత్రి గారిని అడుగుతున్నా. 6,000 ఇండ్లని డైలాగులు కొట్టినావు కదా కంటోన్మెంట్ లో, 2,000 రూపాయలు నోట్లు ఇచ్చి గెలిచినావు కదా, ఇవాళ 6,000 ఇండ్లు అన్నావు కదా మంత్రి గారు. 6 ఇండ్లు చూపెడతావు ఎక్కడన్నా? నీ ముఖానికి 6 ఇండ్లు, 6,000 ఇడిచిపెట్టు. 2 ఏళ్ళు ఒడిచిపోయింది. 6 ఇండ్లు కట్టినావా ఎక్కడన్నా? 6 ఇండ్లు కూడా ఇడిచిపెట్టు. 6 ఇటుక పిల్లలు పెట్టినావా ఎక్కడన్నా? ఇజ్జత్ ఉందా కనీసం మాటలాడితే? ఇక ఈ సిపాయట మనకంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాడట, లేకపోతే పోటీ చేయడట. కేసీఆర్ పాలనలో కరెంటు కోతలు లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గత కాంగ్రెస్ పాలనలో వారానికి 3 రోజుల పవర్ కట్ హాలిడేలు ప్రకటించిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. 65 ఏళ్లలో కాంగ్రెస్ చేయని పనిని 6 నెలల్లోనే బీఆర్ఎస్ చేసిందని, 24 గంటల మెరుగైన కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్ది అని కొనియాడారు. 79 ఏళ్ల దేశ చరిత్రలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యేలు సాయన్న, లాస్య నందిత చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వ్యవసాయానికి 24 గంటలు అక్కర్లేదు, 3 గంటలు చాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని కేటీఆర్ తెలిపారు. 24 గంటల కరెంట్ ఇచ్చేందుకు రైతు డిస్కం పెడుతున్నారని రేవంత్ రెడ్డి చెప్తున్నవని అవాస్తవాలని పేర్కొన్నారు. అది రైతు డిస్కం కాదని, రైతుల పాలిట యమపాశంగా మారే కాంగ్రెస్ డిస్కం అని వ్యాఖ్యానించారు. రేవంత్ చెప్పింది చేయడు, చేసేది చెప్పడని ఎద్దేవా చేశారు. రైతులకు యూరియా, కరెంట్ ఇచ్చే తెలివి లేదు, కానీ రైతు డిస్కం పెడతాడట అని మండిపడ్డారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రైతులపై రేవంత్ రెడ్డికి అంతే ప్రేమ ఉంటుందని వ్యాఖ్యానించారు. రైతు డిస్కం పేరిట ఉచిత విద్యుత్ ఇస్తానంటే ఎవరు నమ్మరని అన్నారు. ఊళ్ళలో కాంగ్రెస్ ను నమ్మినందుకు గోసపడుతున్నారని తెలిపారు. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు ఉన్నాయి. కోట్ల మంది రైతులు ఉన్నారు. కానీ 79 ఏళ్ల భారతదేశ చరిత్రలో వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ 24 గంటల కరెంట్ ఇచ్చిన నాయకుడు ఎవరు? 24 గంటలు రైతుకు కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కాదు, ముఖ్యమంత్రి కాకముందు అమెరికాలో ఒక సమావేశానికి పోయినప్పుడు అక్కడ ఆయన అడిగినారు ప్రశ్న, మరి కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు కదా వ్యవసాయానికి, మరి మీరేం చేస్తారు అని అడిగితే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎందుకండి, వేస్ట్, 3 గంటలు చాలు అని చెప్పిండు. 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు, దినం 3 గంటలు ఇస్తే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు అన్నాడు. కానీ నిన్న ప్లేటు ఫిరాయించి మాట మార్చి ఏం చెప్తున్నాడు, 24 గంటల కరెంట్ ఇయనికే నేను రైతు డిస్కౌంట్ పెడుతున్నా, రైతుల కోసం ప్రత్యేకంగా ఎట్లయితే ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఉంటుందో అట్లాగే కొత్త డిస్కౌంట్ పెడుతున్నా రైతులకు అంటున్నాడు. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతున్నా, రేవంత్ రెడ్డి చెప్పింది చేయడు, చేసేది చెప్పడు. ఆయన అలవాటు అది ఇప్పటికే అర్థమైంది మనందరికీ. నేను ఉత్తగానే చెప్తలేను ఈ మాట. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.